కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ సమీక్ష. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని సీఎం హామీ. గ్రామ సభలు దౌర్జన్య సభలయ్యాయి. కాంగ్రెస్కు పోలీసులు తొత్తులుగా మారారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందన్న ఎర్రబెల్లి. బీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు వేస్తున్నారు, పథకాలపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పేద ప్రజలు బీఆర్ఎస్ ట్రాప్లో పడద్దన్న సీతక్క. మేడ్చల్ నారపల్లిలో హైడ్రా కూల్చివేతలు. నల్ల మల్లారెడ్డి విద్యా సంస్థపై కబ్జా ఆరోపణలు. కాంపౌండ్ వాల్ కూల్చేస్తోన్న అధికారులు. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టుకు వెళతా, రంగనాథ్ను కోర్టుకి ఈడుస్తా, తాను కబ్జాలు చెయ్యలేదన్న మల్లారెడ్డి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, పోలవరం పనులు వేగవంతం చేశామన్న చంద్రబాబు. ఉపరాష్ట్రపతికి రాజీనామా సమర్పించిన విజయసాయి. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. రాజీనామాను ధన్ఖడ్ ఆమోదించారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నానని ప్రకటన. బీఆర్ఎస్ అవినీతిని భరించలేకే పార్టీ వీడుతున్నా, గులాబీ నేతల అవినీతి చిట్టా నా చేతిలో ఉంది, త్వరలోనే పేరు వెల్లడిస్తానన్న సునీల్ రావు. రాజమండ్రి ఎయిర్పోర్టుకు ఎంపీ పురంధేశ్వరి. టెర్మినల్ కూలిన ఘటనపై విచారణ, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలుంటాయన్న ఎంపీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్. ఇంద్రసేనారెడ్డి పీఏను విచారించిన పోలీస్. ఐటీ సోదాలపై స్పందించిన దిల్ రాజు. వ్యాపారాల్లో తనిఖీలు సర్వసాధారణం, తమ లావాదేవీలన్నీ క్లియర్గా ఉన్నాయని వివరణ. మంగళగిరిలో గంజాయి పట్టివేత. యువకుడి నుంచి గంజాయి ప్యాకెట్లు స్వాధీనం. పోలీసుల అదుపులో నిందితుడు. రాజోలులో తాళం వేసిన ఇంట్లో చోరీ. భారీగా బంగారం వెండి అపహరణ. దర్యాప్తు చేపట్టిన క్లోజ్ టీం. ప్రొద్దుటూరులో అగ్ని ప్రమాదం. బ్యాగుల తయారీ కేంద్రంలో మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. నంద్యాలలో జాతీయ జెండా ర్యాలీ. పాల్గొన్న 5,000 మంది విద్యార్థులు. ర్యాలీని ప్రారంభించిన ఏఎస్పీ జావళి. ఆత్మకూరులో యువకుడు మిస్సింగ్. సూసైడ్ లెటర్ రాసి వెళ్లిపోయిన నిరంజన్. గాలింపు చేపట్టిన పోలీస్. భువనగిరిలో బీఆర్ఎస్ బీజేపీ మహాధర్నా. వరంగల్ హైదరాబాద్ హైవేపై రైతులతో రాస్తారోకో. రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట. హైదరాబాద్ బంజారాహిల్స్లో రోడ్డు ప్రమాదం. ఫుట్పాత్పై దూసుకెళ్లిన కారు. ఒకరు మృతి, 2 గాయాలు. శంషాబాద్లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన. ఎయిర్పోర్ట్లోకి అనుమతించట్లేదని నిరసన. సెక్యూరిటీ అధికారులతో వాగ్వాదం. జమ్మూ కశ్మీర్లో పోలీసుల హై అలర్ట్. రజౌరీలో 144 సెక్షన్ అమలు. వాహనాల తనిఖీలు చేపట్టిన బలగాలు. ప్రయాగ్రాజ్లో 11 కేజీల భారీ శంఖం. కుంభమేళాలో అమ్మకానికి ఉంచిన వ్యాపారి. 1,50,000 ధర పలుకుతుందన్న విష్ణు శంఖం. ప్రయాగ్రాజ్లో తగలబడ్డ 2 కార్లు. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.